ఈసారి కేంద్రంలో బీజేపీ పార్టీ హ్యాట్రిక్ కొట్టబోతుందని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే అంచనాగా ఒక సర్వేను విడుదల చేసింది. మరొకసారి నరేంద్ర మోదీ అధికారంలోకి రాబోతున్నారంటూ తెలిపారు. 2024 ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ సర్వేలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. బీజేపీ చెబుతున్న 400 స్థానాల కంటే తగ్గే అవకాశం కాస్త కనిపిస్తున్నదని, దేశంలో అన్ని లోక్సభ స్థానాల్లో 35,801 మంది అభిప్రాయాలతో డిసెంబర్ 15, 2023 మరియు జనవరి 28, 2024 మధ్య ఈ సర్వేను నిర్వహించామని తెలిపారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ పార్టీకి ఎన్డీఏ కూటమిలో 335 సీట్లు వస్తాయని, మరొకసారి అధికారాన్ని సైతం నిలుపుకుంటుందని తెలిపారు. మొత్తం 543 లోక్సభ స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ 272 కంటే ఎక్కువగా సీట్లు వస్తాయని ఈ సర్వే అంచనా తెలుపుతోంది. 2019 ఎన్నికల్లో పోలిస్తే ఈసారి 18 సీట్లు తగ్గుతాయంటూ తెలిపారు. ఇండియా కూటమి 116 స్థానాలను సైతం సాధిస్తుందంటూ ఈ సర్వే తెలిపింది. 543 స్థానాల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే 304 స్థానాలను అందుకుంటుందని తెలిపారు. 2019లో సాధించిన 33 స్థానాల కంటే ఒక సీటు ఎక్కువగానే వస్తుందని, కాంగ్రెస్ పార్టీ గతంలో కన్నా 19 స్థానాలను ఎక్కువగా కైవసం చేసుకుంటుందంటూ తెలిపారు. మొత్తంగా 71 స్థానాల్లో రెండో అతిపెద్ద పార్టీగా ఉండబోతుందని తెలియజేశారు. 160 స్థానాల్లో ఇండిపెండెంట్ గా ప్రాంతీయ పార్టీలు కూడా గెలుస్తాయని తెలిపారు. ముఖ్యంగా రామ మందిరం విషయంలో మోదీ పాలనపైన చాలా మంది ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారని ఈ సర్వే ద్వారా తెలిపారు. 42% మంది ఈ విషయాన్ని గుర్తించాలని, 19% మంది మోదీ భారత్ స్థాయిని పెంచారని, 12% మంది ఆర్టికల్ 370 రద్దు, కోవిడ్ మహమ్మారి ఇలాంటి వాటితో మద్దతు పలుకుతున్నారని ఈ సర్వేలో తెలిపారు.